నేషనల్ నంబర్స్ గమనిస్తే ఎన్డీఏ 271 స్థానాల్లో లీడ్ లో ఉంటే ఇండియా కూటమి కూడా 183 స్థానాల్లో విచ్ ఇస్ అ గుడ్ నంబర్ 183 స్థానాల్లో ప్రస్తుతం ఇండియా కూటమి కనిపిస్తోంది. అలాగే ఇతరులు 52 స్థానాల్లో మనకి లీడ్ లో కనిపిస్తున్నారు. అయితే ఇండియా కూటమికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. నంబర్స్ బాగా పెరుగుతున్నాయి 180. కానీ ఈ సందర్భంగా మీరు నేషనల్ పాలిటిక్స్ టచ్ చేశారు కాబట్టి ఒక మోదీ గనక మళ్ళీ ఇప్పుడు గెలిచి ప్రధానమంత్రిగా అయితే గనక ఆయన గతంలో స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ని ఆయన సమం చేసినట్లున్నది. జవహర్లాల్ నెహ్రూ 1952, 57, 62 వరుసగా 3 సార్లు గెలిచారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా 2014, 19, 24లో గెలిచి ఆ రికార్డును సమం చేసే అవకాశం కనిపిస్తోంది. Yes, I think we should discuss about the India కూటమి. ఇది ఇప్పుడు నేషనల్ లీడ్స్ లో వచ్చినటువంటి తేడా 183 ఒకటి ఉంటే 183 ఒకటి ఉంటే 271 ఎన్డీఏ లీడ్ చేస్తుంది. కానీ నేను అప్పటి నుంచి గమనిస్తున్నా ఎన్డీఏ 100 ఉన్నప్పుడు ఇండియా కూటమి 50 ఉండింది. అంటే ఆల్మోస్ట్ 50%లో ఉండింది. ఇప్పుడు దాదాపుగా 70%కి వస్తుంది, దగ్గరికి వెళ్తూ వస్తుంది. ఇది వన్ సైడెడ్. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి వన్ సైడెడ్ అని మనం ఎట్లాగైతే ఫస్ట్ 2 రౌండ్స్లో అనుకుంటున్నామో, నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ధీటుగా కొంత పోటీ ఇస్తున్నట్టుగా మనకు దీంతో కనబడుతుంది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా యూపీకి సంబంధించిన లీడ్స్, బీహార్కి సంబంధించిన లీడ్స్, రాజస్థాన్, మధ్యప్రదేశ్కి సంబంధించిన లీడ్స్ కనుక పూర్తి స్థాయిలో వస్తే డెఫినెట్గా నేను అనుకోవడం కొంచెం ఇండియా కూటమి పుంజుకునేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్.